దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం దేవుడు మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన దేవుని మాటని మీ హృదయంలో తీసుకోండి. రెండవదిగా, ఏదైనా చింతలో బాధలు ఉన్నారా? ఏ సమస్య గుండా ప్రయాణం చేస్తున్నారు? ఒకవేళ ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం ఏదన్నా కృంగిన స్థితి, ఎండిపోయిన స్థితి, లైఫ్లో ఏదో కోల్పోయిన స్థితిలో మీరున్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడగొట్టాలి, చితగొట్టాలని కోరుకోడు. శాడిస్ట్ కాదు, దేవుడు ప్రేమ స్వరూపి. నీ ప్రతి కష్టమును, ప్రతి బాధను, నువ్వు పడే ప్రతి చింతను ఎరిగి ఉన్న దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2-3 వచనాలు. నువ్వు జలముల్లో బడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి, నదుల మధ్యలో నడిచిన, జలముల్లో బడి వెళ్ళినా నదుల మధ్యలో నడిచిన. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు వారు భయంకరమైన పరిస్థితి నుంచి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. మరి వచ్చేటప్పటికల్లా ఎర్ర సముద్రం పొంగుతుంది, వెనక ఫరో సైన్యం. జలముల్లో బడి వెళ్ళిన, నదుల నుండి దాటిన అవి పొర్లిపారాయా? చెప్పండి. వారి కోసము దేవుడు ఒక హైవేని, అంటే మన సమస్యలో, మన కష్టంలో, మన బాధలో ఒక ద్వారము దేవుడు తెరుస్తాడు. అంటే జలాలే, వర్షాలే, నీళ్ళే అని కాదు. అంటే అటువంటి పోరాటాల మధ్యలో, అటువంటి శ్రమలు, అటువంటి ఇరుకుల మధ్య, అటువంటి కష్టకాలంలో నీకోసమట మార్గం, మంచి మార్గం తెరుస్తాడట. వాటిలో నుండే నువ్వు దాటి వెళ్ళిపోతావు. అంటే వాటిలో నువ్వు ముంచివేయబడవు. నీ కోర్టు కేసు, అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, అందులో కిందకి వెళ్ళిపోవు. అందు నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. అందు నుంచే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అందు నుంచే మార్గం దేవుడు సిద్ధపరచబోతున్నాడు. అందులో నుండి నీకు ఒక ద్వారాన్ని సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలకు తెలీదు అంత దాటిస్తాడని. వాళ్ళు గ్రహింపు లేకుండా ఉన్నారు. కానీ విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం, నమ్ముదాం. వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మాటని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. అందరు నాతో కలిసి ప్రార్థన చేస్తారా? తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలో, కోర్టు కేసులు, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, ఎన్ని బంధకాలు నీ బిడ్డలు దాటుతున్నారో ఒక మంచి మార్గాన్ని వారికి సిద్ధపరిచి, ఫీజులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్టడీస్, ప్రతి విషయంలో కూడా అయ్యా ఎండిపోయిన జీవితాన్ని చిగురింపజేసి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని బ్లెస్ చేస్తూ వారికి ఒక హైయెస్ట్ పొజిషన్ దయచేయమని అందరిపై శుభములు, దీవెనలు ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం నమ్మండి, రిసీవ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరి శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు, థర్డ్ ఫ్రైడే, సాటర్డే, సండే కల్వరి ప్రామిస్ అండి. హైదరాబాద్లో 3 దిన సభలండి. రండి, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ అండి, హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిమ్స్. 3 దినాలు చక్కగా గడపొచ్చు. ఉచిత భోజనం కార్యక్రమాలు అన్నీ మీకు ఉంటాయి. రెండవదిగా, ఎవరైనా బైబిల్ కాలేజ్ అంటే 1 ఇయర్ తెలుగు మీడియం చక్కటి ట్రైనింగ్ బెల్లంపల్లిలో, వెంటనే పాలు పొందండి. మీ యొక్క నెంబర్, మీ డీటెయిల్స్ మన వాట్సాప్ చేయండి. దేవుడు మీ అందరినీ ఆత్మీయంగా బలపరుస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. God bless you. Praise God.